హాయ్ మచ్చా, ఇప్పుడే శబ్దం సినిమా అయితే చూశాను. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఒక మెడికల్ కాలేజ్లో వరుసగా స్టూడెంట్స్ అందరూ చనిపోతూ ఉంటారు. అయితే ఈ మర్డర్లకు కారణం ఏంటో తెలియక కాలేజ్ మేనేజ్మెంట్ ఇంకా పోలీసులు మీడియా వీళ్ళందరూ తలని గోక్కుంటా ఉండగా అప్పుడే ఈ కేసుని ఆది పిన్సెటియే సాల్వ్ చేస్తారని చెప్పేసి పిలిపించాక అసలు స్టూడెంట్స్ ఎందుకు చనిపోతున్నారు, దానికి కారణం ఏంటి అనేది కనిపెట్టాడా లేదా అనేదే సినిమా ఒక స్టోరీ. ఆది పిన్సెట్టి యాక్టింగ్ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, ఇంటర్వెల్ మ్యాక్ మాత్రం సెకండ్ హాఫ్లో ఏదో ఉంటుంది అని జనాలు అయితే ఎగ్జైట్మెంట్తో ఉంటారు. అయితే సెకండ్ హాఫ్ని రొటీన్గా తీస్తారు. ఇంకా ఎండింగ్ కూడా ఏదో అంతంత మాత్రమే ఎండింగ్ ఇచ్చారు. ఈ మూవీ టీము టెక్నికల్ వైస్లో ఇంకా సౌండ్ ఇంకా స్టోరీ లైన్ వీటి విషయంలో ఫోకస్ అయితే బాగా పెట్టారు. అయితే స్క్రీన్ ప్లే విషయంలోనే కొంచెం తలపడ్డారు. ఆ స్క్రీన్ ప్లే కూడా బాగుంటే సినిమా వేరే లెవెల్ ఉండేది. హీరోయిన్ లక్ష్మీ మేనన్ కూడా చాలా రోజుల తర్వాత మరొకసారి హీరోయిన్కి అయితే కనిపించింది. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అసలు తన క్యారెక్టర్ ఏంటి అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. ఓవరాల్గా చెప్పుకోవాలంటే నా రేటింగ్ అయితే 2/5. నాకైతే ఫస్ట్ హాఫ్ నచ్చింది. మీకు సినిమా నచ్చచ్చో లేదో నాకు తెలియదు, కానీ సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కలేదు. మీకు నచ్చచ్చేమో నాకు తెలియదు. ఈ సినిమాకి వెళ్ళాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇంకా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.